అండి, అందరికీ నమస్కారం. నా పేరు భార్గవి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అదేంటి అంటే, త్వరలో క్రిస్మస్ రాబోతుంది కదండి. ఆ క్రిస్మస్ కోసం అనేసి నేనైతే కొద్దిగా షాపింగ్ చేశాను. ఆ షాపింగ్ గురించి అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. షాపింగ్ ఎవరి కోసం చేశాను, ఏం చేశాను అనేది నేనైతే వీడియోలో చూపిస్తానండి మీకు. అలానే నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో షాపింగ్ అయితే చేశాను అని చెప్పాను కదండి. ఆ షాపింగ్ ఎవరి కోసం చేశాను, ఏం చేశాను అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సో షాపింగ్ అయితే నేను ఎవరి కోసం చేశాను అంటే, ఈ శారీ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ నానమ్మకి అనమాట. అమ్మమ్మ ఎక్కువగా ఇలాంటి శారీసే కడతా ఉంటారు. కాటన్లో ఇలా బార్డర్ వస్తాయి కదా, ఇలాంటి శారీస్ అనేవి అమ్మమ్మ ఎక్కువగా కడుతూ ఉంటారు. అమ్మమ్మ కోసం అనేసి ఈ శారీ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మా నానమ్మ కోసం ఈ శారీ తీసుకున్నానండి. ఇది వచ్చేసి కేరళ కాటన్. ఇలా వచ్చేసి చిన్న బార్డర్ అనేది వచ్చింది. సో బ్లౌజ్ వచ్చేసి ఇందులోనే సెల్ఫ్ వచ్చిందనమాట. సెల్ఫ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందనమాట. ఇలా సో శారీ అంతా ఇలా వచ్చింది లైన్స్. శారీ అయితే చాలా బాగుంది. సో ఇవి వచ్చేసి టీ షర్ట్స్ అండి, పిల్లల కోసమని ఇంట్లో వేయడానికి అని చెప్పి తీసుకున్నాను. ఇది మా అక్క కోసం తీసుకున్నాము. ఈ శారీ మా అత్తయ్య కోసం తీసుకున్నాను అండి. మంచి బ్లూ కలర్కి పింక్ కలర్ పళ్ళు, నెక్స్ట్ వచ్చేసి ఇలా బార్డర్ వచ్చేసి చాలా చిన్నగా మంచిగా నీట్గా ఉందండి. శారీ అయితే మంచి షైనింగ్ కూడా ఉంది శారీ. సో ఇది వచ్చేసి మా అత్తయ్య గారి కోసం తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అయితే గ్రీన్ కలర్కి నావీ బ్లూ కలర్ పళ్ళు వచ్చిందండి. ఇది కూడా సేమ్ అన్నమాట, చిన్న బోర్డర్ వచ్చింది. శారీ అంతా కూడా అక్కడక్కడ చెరీ బూటీస్ వచ్చాయి రెండు శారీస్కి కూడా. సో ఇదైతే మా మమ్మీ కోసం తీసుకున్నాను అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అయితే మా డాడీ కోసం తీసుకున్నానండి. ఈ డ్రెస్ వచ్చేసి మా మామయ్య గారి కోసం తీసుకున్నాము. సో ఇవ్వండి నేను చేసిన షాపింగ్. సో ఇందులో ఏముంది, అంతా కామనే కదా అని అనిపించింది కదా. అంతా కామనే, అందరూ కూడా తీసుకుంటారు. కానీ నాకైతే వీళ్ళందరికీ తీసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అంటే మనము తీసుకున్నా తీసుకోకపోయినా మన తల్లిదండ్రులకి, అమ్మమ్మలకి, నానమ్మలకి తీసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి. ఆ ఫీలింగ్ అనేది వాళ్ళ మొహంలో కనిపిస్తుంది నాకు. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాలాగా ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు, మీరు ఇలా మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.